జస్ట్ వీడియో తీద్దాం అనుకున్నా గైస్, అంతలోనే ఇంత పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ మీనా. మన ఛానల్లోని వ్లాగింగ్ కంటెంట్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే మా నాన్నమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే మీకు చూపించేస్తాను. అందుకే బయట నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఉన్నాను అనమాట. ఇదైతే పెద్ద గేట్, మీకు ఇంతకు ముందు చూపించింది చిన్న గేట్ అనమాట. ఇది చిన్న గేట్ అనమాట. సో ఇటు నుంచి కాకుండా మనం అటు నుంచి వెళ్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే ఏముండవు అనమాట, ఇది లోపల ఉండే చెట్లు. ఇక్కడ ఏముండవు, మా నాన్న చెప్పమంటేస్తుంది. ఇవన్నీ షో చెట్లు గైస్. ఇంకా ఇవన్నీ లోపల చెట్లు అనమాట, మనీ ప్లాంట్. ఇంకా ఇటు సైడ్ చూపిస్తాను. ఇది మునగ చెట్టు, ఇలా బయటే ఉందన్నమాట. ఇది ఎన్నిసార్లు కొట్టేస్తే మళ్ళీ వస్తుంది గైస్. ఇది మామిడి చెట్టు, ఇది కస్టర్డ్ సీతాఫలం చెట్టు గైస్. ఇంకా ఇది సన్నజాజుల చెట్టు. ఇవన్నీ కొత్త కొత్త చెట్లు. మీకు ఒకటి చూపిస్తా, ఇదేం కాయో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి. మళ్ళీ దాంట్లో పెట్టేద్దాం, తడుతుంది మా నాన్న చూస్తాం. కింద చూపి, ఇవన్నీ ఆకుకూర చెట్లు గైస్. ఆకుకూర ఇదంతా. కమ్ ఇంకా అక్కడ గోంగూర చెట్లు. ఇవేం చెట్లు నాకు తెలీదు, కాకరకాయ చెట్టు ఎండిపోయింది ఆల్రెడీ, దాని నుంచి చాలా సార్లు కోసుకున్నాం మేమైతే. ఇవి కూడా గోంగూర, ఇది కూడా గోంగూరనే. ఇది ఆకుకూర గైస్, ఏ ఆకుకూర నాకు తెలియదు. అవేం చెట్లు రా, అవేం చెట్లు మనకు తెలియదు. రాడిష్ ముల్లంగడ్డ చెట్లు గైస్. దెన్ మునక్కాయలు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. రండి గైస్, లోపలికి వచ్చాం కదా. లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది, మీకు మామిడికాయలు కూడా చూపిస్తా. హియర్ కమ్స్ ద ఫేవరెట్ ఫ్రూట్. అవర్ ఫేవరెట్ ఫ్రూట్ ఈజ్ హియర్. సో మీకైతే ఇక్కడ ఇది చూడండి గైస్, ఇవైతే ఇది మామిడి చెట్టు అనమాట. బోన్సాయి బట్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇది నిమ్మకాయల చెట్టు. ఈ హియర్ ఆర్ ద నిమ్మకాయలు. ఇప్పుడే వర్షం పడింది గైస్, అయినా సరే నాకు కొంచెం సఫోకేటింగ్ గా ఉంది. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? సో హైబిస్కస్ చెట్టు. ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి గైస్ మనకు. ఇది కూడా హైబిస్కస్ చెట్టే. అండ్ దెన్ నిమ్మకాయల చెట్టు. చాలా నిమ్మకాయలు ఉన్నాయి అయితే ఇందులో, చాలా లెమన్స్ ఉన్నాయి. దీంతో మేము ఊరికాయ కూడా చేసుకున్నాం గైస్. ఇది avocado. Do you know this is avocado plant? No, avocado tree. అవి ఒక చెట్టు. ఇది రోజ్ ప్లాంట్స్. అండ్ ఇది ఇంకొక మామిడి చెట్టు అనమాట. హియర్ ఈస్ ద మ్యాంగో అగైన్. అండ్ ఇది తెలుసా, ఇది స్వీట్ లెమన్ గైస్. హియర్ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి బట్ అన్నీ పండలేదు, ఇది ఒకటే పండింది. చాలా తీయగా ఉంటాయి అన్నమాట. ఇది ఆలివ్ ట్రీ గైస్, బైబిల్లో ఉంటుంది కదా, సో ఆ ట్రీ అనమాట. ఇప్పటికీ ఇది వేసి 1-2 ఇయర్స్ అయింది, సో దట్ ఇంత పెద్దగా అయిందనమాట. ఇది ఒక పెద్ద వృక్షం అవుతుంది. మీరు బైబిల్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇది స్వీట్ లెమన్. లిచీ ట్రీ. లిచీస్ మీకు తెలిసే ఉంటాయి, లిచీస్. అండ్ ఇది ఒక మల్లెపూల చెట్టు. అండ్ ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు గైస్. ఇది స్టార్ ఫ్రూట్స్. ఇప్పుడే పూత వస్తుంది గైస్ అన్నిటికీ. చూడండి
చాలా దగ్గరలో కనిపిస్తుంది పూత. అండ్ ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి, అది కూడా ఏదో ఫ్రూట్ అనుకుంటా, ఐ డోంట్ నో, అది కూడా ఏదో ఫ్రూట్. నేను మీకు చూపించాను కదా, ఇది చిన్న గేట్. సో ఇక్కడ నుంచి ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని ట్రీస్ ఉంటాయి, అన్ని ఎక్కువగా క్రోటన్ ప్లాంట్సే ఉంటాయి గైస్ ఇక్కడ. ఇది ఒక క్రోటన్ అండ్ ఇది మళ్ళీ జామ్ చెట్టు. ఇందాక ఒక పండు కోసుకొని తిన్నాము ఇక్కడ నుంచి, అది మీకు షార్ట్ వీడియోస్లో వస్తుంది. రోజ్ ప్లాంట్, పామ్ కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ పామ్. ఈ మధ్య వరకు ఇక్కడంతా మట్టి ఉంది. సో ఈ మధ్యనే ఒక 2 months బ్యాక్ ఇలా గచ్చ వేయించింది అనమాట. పాములు అవి రాకుండా ఉంటాయి అండ్ ప్లాంట్స్ ఉన్న వరకే సర్కిల్ లా చేయించింది. అప్పుడు మనకు వాటర్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి అలా చేయించింది అనమాట. గుండు మల్లి చెట్టు, హైబిస్కస్ ట్రీ, వైట్ హైబిస్కస్, రెడ్ హైబిస్కస్, అటు సైడ్ ఒకటి ఉంది పింక్ హైబిస్కస్, అక్కడ ఉందన్నమాట అది పింక్ హైబిస్కస్. ఇంకా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, ఐ డోంట్ నో, మీకు ఒక వెరైటీ చెట్టు చూపిస్తారండి. ఇది కూడా మిరాకిల్ ఫ్రూట్ ఆర్ స్వీట్ లెమన్ అనుకుంటా, మిరాకిల్ ఫ్రూట్ చెట్టు గైస్. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు అయితే చనిపోలేదు, బతికే ఉంది, బట్ ఒక ఆకు కూడా లేదు కదా. ఈ చెట్టు మీరు ఎక్కడైనా చూసారో కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఇవన్నీ చెట్లే గైస్, ఇంకేం లేవు ఇటు సైడ్. ఇప్పుడు వరండా చూపిస్తాను మీకు. ఇప్పుడు చెట్లన్నీ చూపించాను కదా, ఇక్కడ వరండా చూపిస్తాను. పిచ్చుకలు అన్నీ ఉంటాయి గైస్. అండ్ ఇది ఎంట్రన్స్, మళ్ళీ వెళ్దాము. సో లవ్ బర్డ్స్ అనమాట. దీంట్లో 16 ఉన్నాయి. అవన్నీ కొట్టుకొని అన్నీ చచ్చిపోయాయి. ఇది చూడండి, కొట్టుకొని దాని మొహం ఎట్టున్నా చూడండి, ఎల్లో కలర్ బర్డ్. కొట్టుకొని అన్నీ పీకేసుకున్నాయి, వాటికి అవే అన్నీ పీకేసుకున్నాయి. సో నెక్స్ట్ ఇవి ఫించెస్ ఇవి బుడ్డి ఫించెస్. నెక్స్ట్ అక్కడ పైన పావురాలు ఉంటాయి గైస్, చూడండి అది ఎలా చూస్తుందో. వాటిలో సైరా అని చెప్పి ఒక పావురం ఉంది. పావురాలు మేము 2 తెస్తే అవి ఇప్పుడు 6 అయ్యాయి. చాలా గుడ్లు వాటికి అవే పగిలి కొట్టేసాయి. అండ్ ఆల్సో కాకులు కూడా పైనుంచి తోసేసాయి. సో ఇప్పుడైతే 6 ఉన్నాయి. వాటిలో ఒక రేస్ పావురం ఉంది, దాని పేరు సైరా. అండ్ కాక్టైల్స్. ఏమి గైస్, ఈ మ్యాంగో ట్రీ, ఆ మ్యాంగో ట్రీ అది ఒక ఫ్రూట్ 1 lakh rupees అంట గైస్. ఆ ట్రీ అయితే 15,000 rupees పడింది. అండ్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, ఇది పింక్ హైబిస్కస్ ట్రీ. ఇంకా ఇవి అన్ని రోజ్ ప్లాంట్స్, పూలలో వేసుకుంటారు కదా ఆ ఆకు. ఇంకా ఇది అగైన్ సపోటా చెట్టు, ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాంట్. ఇది కూడా ఇది ఒక చెట్టు. ఇది వాటర్ యాపిల్ చెట్టు గైస్. ఇక్కడ నాకు చాలా చెట్ల పేర్లు తెలీదు. ఇది వాటర్ యాపిల్ చెట్టు, ఇది మల్లెపూల చెట్టు, కనకాంబరాల చెట్లు, అది ఒక చెట్టు, అది కూడా ఒక హైబిస్కస్ చెట్టు. ఇక్కడ ఇది కూడా, ఇది కాశ్మీర్ యాపిల్స్ ఉంటాయి కదా ఆ చెట్టే, బట్ ఇవి వేరే టైప్లో వస్తాయి అన్నమాట. అలోవేరా, ఆరెంజ్ కలర్ కనకాంబరం. అండ్ ఇది కూడా ఒక హైబిస్కస్, వైట్ ఆర్ పింక్ కలర్ అనుకుంటా. ఇది ఒక పూల చెట్లు, బ్యాంబూ ట్రీ. ఇది ఒక పూల చెట్టు. అండ్ దెన్ ఇది మామిడి చెట్టు, మల్గోవా అంట గైస్. ఈ చెట్టు మల్గోవా. వెనకాల అరటి చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ అరటి చెట్లు, కేరళ అరటి చెట్లు అంట గైస్. వెనక చెట్టు ఇది బత్తాయికాయల చెట్టు గైస్ ఇది. అండ్ ఇక్కడ ఇంకొక నూరు వరహాల చెట్టు ఉంది, ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ మల్లి చెట్టు. ఇక్కడ అన్ని టోటల్ 16 types ఆఫ్ మల్లి చెట్లు ఉన్నాయి. ఇది ఒక మ్యాంగో ట్రీ, గోల్డెన్ మ్యాంగో ట్రీ అంట గైస్. మా నాన్నమ్మ చెప్తుంది నేను, నాకు ఇక్కడ చాలా చెట్లకి నేమ్స్ తెలీదు, బికాజ్ వీఆర్ పిచ్చి చేతులు కాబట్టి. అవన్నీ అరటి చెట్లు గైస్, వెనకాల ఉన్నవన్నీ. వెనకాల కూడా ఉన్నాయి బ్యాక్ యార్డ్లో కొన్ని.
ఇవి ఒక చెట్లు. ఇక్కడ ఎక్కువగా క్రోటన్స్, బయట ఇక్కడ కొన్ని ఎక్కువ క్రోటన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను లోపలికి వెళ్ళినప్పుడు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో నేను అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా క్రోటన్సే. వెయిట్, ఇది ఇల్లు. సో లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉంటాయి. మీకు బ్యాక్ యార్డ్ చూపిస్తా, వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం బ్యాక్ యార్డ్లో ఉన్నాము. ఇది సపోటా చెట్టు. నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూపించాను. సో ఇది సపోటా చెట్టు. అండ్ ఇది వచ్చేసరికి మనకు వైట్ జామున్. మనకు నార్మల్గా నేరేడు పండ్లు పర్పుల్ కలర్లో వస్తుంది కదా. సో ఇదైతే వైట్ జామున్ అనమాట, తెల్ల నేరేడు పండ్లు. అండ్ ఇవి మెడికల్గా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అంట. ఇవి ఇంకొక అరటి చెట్లు. ఇది మిరాకిల్ ఫ్రూట్ ట్రీ చెట్టు గైస్. ఇది మిరాకిల్ ఫ్రూట్ అరటి చెట్టు. అదే ఇదేం చెట్టో నాకు తెలీదు. జాస్మిన్. అండ్ ఇక్కడ ఒక అరటి చెట్టు. మొక్క కనిపించలేదు యాక్చువల్గా. ఇక్కడ ఇదిగోండి మొక్క. మష్రూమ్స్ లాగా వచ్చినాయి కదా. సో ఇదేంటంటే నేను మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను మ్యాంగో ట్రీ, అప్పుడు ఉన్నింది. సో ఇప్పుడైతే కట్ చేపించేశారు. చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి అక్కడ చూడండి ఒకసారి. చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి. సో అది మా తాత వేసిన చెట్టు అనమాట. 13 years బ్యాక్. సో అది అలానే ఉంది. అండ్ హియర్ కమ్స్ ఇక్కడ కమ్ మల్బరీ చెట్టు. ఇప్పుడిప్పుడే చిన్న పిందెలు వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి మల్బెరీ. హియర్ ఇది టేక్ చెట్టు గైస్. టేక్ చెట్టు ఆల్రెడీ కట్ చేయించేసాక రెండోసారి వచ్చిన టేక్ చెట్టు అనమాట. ఇక్కడ కూడా 2-3 ఉన్నాయి, అవి కట్ చేయించేసింది. కనకాంబరాలు, కరివేపాకు. అండ్ ఇది ఉసిరి చెట్టు గైస్, ఉసిరికాయల చెట్టు. ఇది నల్లికాయల చెట్టు. చిన్న ఉసిరి అంటారు కదా చాలా మంది, మేమైతే నల్లికాయలు అంటాము. సో ఆ చెట్టు. ఇక్కడ కోళ్ళు ఉండేవన్నమాట, ఇప్పుడైతే లేవు. అండ్ ఇవి వంకాయలాగా ఉన్నాయి. ఏం కాయలో నాకైతే తెలీదు, చాలా ఉన్నాయి గైస్ చూడండి. చాలా ఉన్నాయి, ఏం కాయలు నాకైతే తెలియట్లా. అక్కడ కూడా ఉంది చూడండి వంకాయలు. ఇదంతా ఏం వంకాయలు తెలియట్లేదు. నందివర్ధన చెట్టు. అండ్ ఇక్కడంతా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. కరివేపాకు చెట్టు, మునగ చెట్టు. అండ్ ఇక్కడంతా ఫ్లవర్స్ చెట్లు, కనకాంబరాలు. ఇదిగోండి ఈ ఫ్లవర్స్, మునగ చెట్టు. ఇక్కడ ఇంకొక కరివేపాకు చెట్టు. ఇవన్నీ చెట్లు అన్నమాట. ఇక్కడ మళ్ళీ వంకాయ చెట్లు, మునగ చెట్టు. ఇది తెలుసా మీకు? ఇలాచీ గైస్, ఇలాచీ చెట్టు. ఇది రోజ్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ రోజ్. అది కూడా అదే. ఇదైతే మీకు నాకు పావురాలు చూపించాను కదా. సో అక్కడ వాటి కోసం ఇది రెడీ చేసింది అనమాట. అవైతే ఇప్పుడు బయట తీసుకుంటాం. మా ఇంటి దగ్గరే ఉంటే ఎక్కడికి వెళ్ళవు. సో దట్ ఇదైతే తీసేసి బయట వదిలేసింది అనమాట. ఇది ఒక చెట్టు. ఇవన్నీ చెట్లు. ఇంకా ఇది ఇందాక మీకు చూపించేస్తారు కదా ఆకు అనమాట, ఆ చెట్టు ఇది. అండ్ మనీ ప్లాంట్స్లో ఇది ఒక టైప్. ఇది గ్రేప్స్ చెట్టు గైస్. ఇది ఒక గ్రేప్స్ చెట్టు. ఇది కూడా మనీ ప్లాంటే అనుకుంటా. ఇది ఒక చెట్టు. ఇది గ్రేప్స్ చెట్టు. ఇది సన్నజాజి చెట్టు. ఇంకా ఇవన్నీ క్రోటన్స్. నాకు పేర్లు అయితే తెలీదు. ఇవన్నీ క్రోటన్స్ గైస్. ఇది పూల చెట్టు. ఇవి ఇది 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 అన్ని క్రోటన్సే. ఏదేదో కాయలు కాస్తున్నాయి. ఈ చెట్టు పేరు ఫస్ట్ లవ్ అంట గైస్. ఇది నేను మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను కదా, షాంపూ ఫ్లవర్ లా ఉంటుంది. బట్ దీని పేరు అయితే నాకు తెలీదు.
క్రోటన్స్. లెట్స్ గో. ఇప్పుడైతే మనం ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. సో వెళ్ళేదారిలో ఈ సైడ్ మొత్తం క్రోటన్స్ ఉంటాయి అన్నమాట. సిరీస్ ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది. ఇది కూడాను ఇవన్నీ క్రోటన్సే. ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి ఇట్లా కూడా ప్లాంట్ పెడతారు అని మీరు ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఇటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక తెల్లబొమ్మ కనిపిస్తుంది. మా నాన్నమ్మ కనిపించిందా? ఇక్కడంతా క్రోటన్స్. ఇవన్నీ క్రోటన్స్. ఇవి చూడండి ఎంత పింగాణి కుండీలు ఇవి. మా బాబాయ్ చూడండి, ఇప్పుడు చూస్తే మా నాన్నమ్మ మా బాబాయ్ ఇంత తట్టేస్తుంది ఇంట్లో నుంచి. ఇది క్రోటనే, ఇది క్రోటనే, ఇవన్నీ క్రోటన్స్ గైస్. నాకు నేమ్స్ తెలీదు అసలుకి. హియర్ కమ్స్. మీకు ఇప్పుడు మా నాన్నమ్మ దగ్గర ఉన్న పపీస్ని అన్నిటిని చూపిస్తాను. బుడ్డోడు షాడో. షాడో హాయ్ చెప్పు షాడో. హాయ్ 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 హాయ్. షాడో. ఎన్ని చెట్లే ఏమే. ఇదండి ఇది ఊబా, అది షాడో. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఎంట్రన్స్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. సో రైట్ సైడ్ ఎంటర్ అయ్యాం కదా. సో రైట్ సైడ్ ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ నుండి ఇలా వెళ్తే కిచెన్. ఇది మొత్తం కిచెన్. సో ఇక్కడంతా అన్ని అరేంజ్ చేసుకొని ఉంటారు. మా నాన్నమ్మ దగ్గర ఉన్న సామాన్లతో ఒక 2 పెళ్ళిళ్ళు బయట నుంచి సామాన్లు లేకుండా చేయొచ్చు గైస్. అన్ని సామాన్లు ఉంటాయి. పైన కూడా ఉంటే నేను మీకు అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇలా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇది ఒక స్టాండ్. సో ఇక్కడ మీకు ఒకటి చాలా, ఇది రియలా కాదా అనేసి మీరు కామెంట్ చేయండి. ఇది రియలా కాదా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అక్వేరియం అన్నమాట. ఇది క్లీన్ చేయలేదు. సో మీకు ఫిషెస్ అయితే కనిపించవనుకుంటున్నా. ఇందులో ఇంతకుముందు పెద్ద ఫిషెస్ ఉన్నాయి, ఇప్పుడైతే చనిపోయాయి. సో ఇక్కడ ఫ్రిడ్జ్. ఇది బర్డ్స్ ఉన్నాయి కదా, సో వాటికి అనమాట. బర్డ్స్కి ఫీడింగ్. ఇది వచ్చేసి చేపలది ఫీడింగ్. ఇది టేబుల్. ఫ్రిడ్జ్ చూపిస్తానండి. ఫ్రిడ్జ్ కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. ఫ్రిడ్జ్ గైస్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇది కింద ఉండే ఇది మొత్తం చూపిస్తాను. కమాన్, ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బొమ్మ, ఇవంతా సోఫా సెట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వాల్ స్టిక్కర్. మా తాతయ్య. ఇంకా ఇది ఎవరో చెప్పండి. ఇట్స్ మీ, దట్స్ మీ. ఇది మా నాన్నమ్మ వాటర్ బాటిల్ అనమాట. ఇది ఇక్కడ బైబిల్స్ అన్నీ పెట్టుంటుంది. ఇవి మేము అప్పుడు నేను మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను కదా, బీవీ పాలెంకి ఫ్లెమింగో ఫెస్టివల్కి వెళ్తున్నప్పుడు బీవీ పాలెం దగ్గర ఇవి కొన్నాము. అండ్ ఇక్కడంతా ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సోఫా చైర్స్. ఇక్కడేమో దివానా ఉంటుంది. ఇంకా ఇదంతా షోకేస్ అనమాట. ఇది నేను చూసారా, నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కదా, సేమ్ అలాంటివి మా నాన్నమ్మ ఇక్కడ తీసుకొచ్చిందంట. అండ్ ఇవన్నీ అలాంటి బొమ్మలు. ఇదండి ఫైటింగ్ పాండా. ఈ పాండా చూడండి, మన దగ్గర లేదు ఈ పాండా. సో ఇవన్నీ పశువుల పార్క్ బొమ్మలు. టెడీస్, 10 ఆజ్ఞల ఫ్రేమ్, అవన్నీ ఫ్లవర్ వాజెసే. ఇదైతే మొత్తం వుడ్డే. ఇక్కడ మీకు డోర్ కూడా చూపిస్తాను. నేనైతే ఫస్ట్ కనుక్కోలేదు, సో మీకు డోర్ కూడా చూపిస్తా. అండ్ టీవీ సెటప్ బాక్స్. అన్ని ఫ్లవర్ వాజెసే. అన్ని 4 వాటితో పాటు ఇంకొక పగ్గ అనమాట. అదైతే వీడైతే ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్తూ. కొండపల్లి బొమ్మలు, టైగర్స్, వాగ్దానాలు, ఫ్లవర్ వాజెస్. ఇక్కడ అన్ని ఫ్లవర్ వాజెస్. ఇక్కడ అంతా ఫ్లవర్ వాజెస్. సో ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. చూసారా, ఈ డోర్ అస్సలకి కనుక్కోలేం గాయస్, అంత బాగుంటుంది కదా. ఇలా చూసామంటే
ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. ఇక్కడైతే ఎవరు పడుకోము. సో అక్కడ చూపి మా తాతయ్య చిన్నప్పుడు బొమ్మలు, యూనికార్న్ బొమ్మ, ఇవన్నీ ఫ్రేమ్స్. మా తాతయ్య వాళ్ళ మదర్ అక్కడ కూడా అన్ని ఫోటో ఫ్రేమ్స్. ఒక కీ చైన్ ఉంది కదా, కమౌంట్ ఇలా ఉంటుంది. ఈ బీరువా అన్నీ మా నాన్నమ్మ చీరలే ఉంటాయి గైస్, ఇంకేం ఉండవు. అవి షోయి ఒకసారి చూడండి, అన్నీ మా నాన్నమ్మ చీరలే, ఇంకేం ఉండవు అక్కడ. ఈ ఒక్క దాంట్లో ఇది తాతల కాలం నాటి బీరువా. సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాము. మా బాబాయ్ నిద్రపోతున్నారు. సో మీకు సైలెంట్గా మొత్తం చూపించేసి వచ్చేస్తాను. కమాన్. వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో పైన మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.